జూమ్ సెషన్లో పాల్గొన్న మహిళా శక్తి దేవతామూర్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మహిళలు అంటేనే శక్తివంతులు. శక్తి అనేది మహిళల దగ్గరే ఉంటుంది. స్త్రీ శక్తి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ లో పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ లో పత్రిజీ మహిళల గురించి తీసుకున్నటువంటి శ్రద్ధ అందరికీ తెలుసు. దానికి కారణం మహిళా శక్తిని ఆయన అర్థం చేసుకోవడం. శక్తి అనేది మహిళల దగ్గరే ఉంటుంది. అందుకే ఇక్కడ స్త్రీ పురుషులు వాస్తవానికి వేరువేరుగా, ప్రతి పురుషుల్లోనూ స్త్రీ ఉంటుంది, అలాగే ప్రతి స్త్రీలోనూ పురుషుడు ఉంటారు. ఆ రెండు ఉన్నప్పుడే అర్ధనారీశ్వర తత్వం ఉంటారు. ప్రతి వ్యక్తిలోనూ స్త్రీ పురుష శక్తి అనేది ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు పురుషుడి యొక్క దురహంకారం వల్ల స్త్రీని అణగదొక్కడం, ఆ తర్వాత కాలంలో స్త్రీ తన యొక్క శక్తిని తెలుసుకొని పురుషుడికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తే ఉపయోగం లేదని ఓషో చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. మహిళలు మాకేం తక్కువ అని చెప్పేసి పురుషుడిని మళ్ళీ తొక్కేద్దామనే ఒక ఆలోచన విధానంతో వారి యొక్క అనేక రంగాల్లో ముందుకెళ్తూ మళ్ళీ ఆ వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో ఆలోచించేటువంటి పరిస్థితుల్లో వారి యొక్క బోధన ద్వారా కావచ్చు, తర్వాత ఆ కంటిన్యూషన్లో పత్రిజీ యొక్క అపారమైనటువంటి కృషి వల్ల మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో స్త్రీమూర్తులకి పెద్దపీట వేసి ఆ స్త్రీలను గౌరవిస్తూ వారి యొక్క శక్తిని వారికి తెలియజేసి మరి చేసినటువంటి కార్యక్రమాలు మనందరికీ తెలుసు. మహిళా ధ్యానమాచక్రం లాంటి కార్యక్రమాలు కావచ్చు. పత్రిజీ మహిళలకు వేసినటువంటి పెద్దపీట దాదాపు ప్రపంచంలో వారికే సాటి, దాని అభినందనీయం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా మూర్తులందరికీ నా యొక్క మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకంగా నేను దాదాపు 18 సంవత్సరాలు శ్రీ లలిత అమ్మవారి ఉపాసన చేసిన వాడిని. లక్ష్యంగా అమ్మవారికి నేను భక్తుడిని. అంటే శ్రీమూర్తులంటే నాకు చాలా గౌరవం. సో విషయానికి వస్తే ఈరోజు మహిళా దినోత్సవం, క్షమించండి, మహాలక్ష్మి సాధన. శ్రీ మహాలక్ష్మి సాధన అంటే లక్ష్మి మహాలక్ష్మి. లక్ష్మికి మహాలక్ష్మికి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలి. అసలు ఈ మహాలక్ష్మి సాధన అనేది ఎందుకు చేయాలి, అసలు దానిలో ఉన్న విశిష్టత ఏంటి, చేయడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అనే విషయాలు మనం తెలుసుకుందాం. అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానం. ఈ అమావాస్య పౌర్ణమి రోజుల్లో భౌగోళికంగా మనకు ఏం జరుగుతుంది అనే విషయాలు మనం అర్థం చేసుకోదలుచుకుంటే, సూర్యుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సూర్యుడు ఉన్నాడు అనుకోండి, అంటే పైన మధ్యలో చంద్రుడు వచ్చి, మనం ఇప్పుడు భూమి మీద ఉన్నాం. ఈ సూర్యుడు
చంద్రుడు మధ్యలో వచ్చి భూమి ఇక్కడ ఉందనుకోండి అడ్డంగా, అప్పుడు ఇప్పుడు నేను భూమిని, ఇది సూర్యుడు, ఈ చంద్రుడు అనుకోండి, అప్పుడు అది అమావాస్య. అలా కాకుండా ఇప్పుడు సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, నేను భూమిని, చంద్రుడు వెనక్కి వెళ్ళిపోయాడు కొంచెం ఇలా 180 degrees అనుకోండి, అప్పుడు ఈ సూర్యుడు యొక్క కాంతి ఈ చంద్రుడి పైన పడి పరావర్తనం మళ్ళీ భూమి మీదకి వస్తుంది. అది పౌర్ణమి. అమావాస్య రోజుల్లో అంటే ఈ ఈ యొక్క చంద్రుడు ఇలా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇలా వచ్చినప్పుడు అమావాస్య, ఇది సూర్యుడు ఇలా ఇలా వచ్చినప్పుడు పౌర్ణమి. ఈ ఇది అన్నమాట సర్కిల్. సో ఇలా ఈ ఈ ఈ అడ్డుగా ఉన్నప్పుడు సూర్యుడి యొక్క శక్తి ఈ భూమి మీద పడదు. అలాగే భూమికి దగ్గరగా ఉండడం వల్ల, సూర్యుడి యొక్క కాంతి భూమి మీద పడకపోవడం వల్ల, చంద్రుడి యొక్క ఉద్గారమైనటువంటి, నిర్జీవమైనటువంటి, వ్యతిరేకమైనటువంటి శక్తులు ఈ భూమి మీద పడడం అనేది జరుగుతుంది ఈ సమయంలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు చెప్పాలంటే మున్సిపాలిటీ వాడు పొద్దున్నే మన ఇంటి ముందుకు వస్తాడు. ఆ మున్సిపాలిటీ ఆ బండిలో చెత్త ఉంటుంది, జస్ట్ బయట ఉండే చెత్త అంతా కూడా అందులో వేసుకొని వస్తుంటాడు. దాని నుంచి దుర్గంధం వస్తుంది. మన ఇంట్లో ఉన్న వేస్టేజ్ని, చెత్తను దానిలో వేయాలి. అవి వేయడానికి దాని దగ్గరికి పోయినప్పుడు, లేదా అది మన ఇంటి ముందు నుంచి మనకి ఇంటికి దగ్గరికి వచ్చినప్పుడు, దాని నుంచి వెలువడే దుర్గంధం మనకు కూడా వస్తుంది. కానీ మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, మన దగ్గర ఉన్న చెత్తని అందులో వేయాలి తప్పించి అందులో ఉన్న చెత్తను మనం తీసుకోకూడదు. అలాగే ఈ సమయంలో ఆ చంద్రుడు మనకు భూమికి దగ్గరగా రావడం వల్ల ఏం జరుగుతుంది? ఆ చంద్రుడి నుంచి వచ్చేటువంటి నిర్జీవమైనటువంటి, వ్యతిరేకమైనటువంటి శక్తులు భూమి జరుగుతుంది. ఎందుకున్నాయి అక్కడ? అది ఎటువంటి శక్తి లేనటువంటి ఒక పదార్థం. చంద్రుడికి ఎలాంటి పరావర్తనం కానీ, శక్తి కానీ లేదు. ఆ సూర్యుడి యొక్క కాంతి ఆ చంద్రుడి పైన పడి చంద్రుడి నుంచి భూమి మీదకి వస్తుంది. కానీ ఇప్పుడు అడ్డుగా ఉంది, ఆ సూర్యుడి కాంతి భూమి మీదకి రాదు. దాని వలన దీని వ్యతిరేక శక్తులు ఇక్కడ వచ్చే ప్రమాదం ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని మనం తీసుకోకుండా మనం జాగ్రత్తగా ఉంటూ, మన దగ్గర ఉన్నటువంటి చెత్త ఏదైనా ఉంటే అక్కడ వేసి పంపేశారు. ఇది పౌర్ణమి రోజు, అమావాస్య రోజుల్లో చేయాల్సిన పని. పౌర్ణమి రోజులు ఏం జరుగుతుంది? ఈ చెత్త అంతా కూడా మళ్ళా దాన్ని సూర్యుడి యొక్క వెలుగుతో కాల్చి శక్తి రూపంలో మార్చి మళ్ళీ మన భూమి మీదకి వస్తుంది. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఉండేటువంటి చెత్తని మనం వేసినప్పుడు, ఆ చెత్త తీసుకెళ్ళి కొన్ని మెషినరీస్ ద్వారా దాన్ని మొత్తం బర్న్ చేసి దాని నుంచి ఎనర్జీని తయారు చేసి, అంటే ఇప్పుడు మన పవర్ని జనరేట్ చేసి మళ్ళీ దాన్ని మనకు అందిస్తున్నట్లుగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద కార్యక్రమం చేపట్టింది. ఈ చెత్త అంతా కూడా తీసుకెళ్ళి గుట్టలు గుట్టలు పేర్కొన్నటువంటి ఆ చెత్తనంతా కూడా డంప్ చేసి దాన్ని శుభ్రంగా బర్న్ చేసి దాని నుంచి ఎనర్జీని జనరేట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ఇది కొన్ని లక్షల సంవత్సరాల నుంచే జరుగుతుంది, ఈ యొక్క సూర్యుడి యొక్క కాంతి ద్వారా చంద్రుడి పైన. సో అందుకే పౌర్ణమి రోజుల్లో ఆ యొక్క కాంతితో, ఆ శక్తితో మనం మళ్ళీ శక్తివంతంగా తయారు కావాలి. సో అమావాస్య రోజుల్లో ఏం జరుగుతుంది అని అంటే, ఏం చెయ్యాలి అంటే, మనం మరి ప్రతిరోజు ధ్యానం చేసేవాడి దగ్గర చెత్తే ఉంటుంది. అంటే ఈ చెత్త అంటే ఏంటి అసలు? ఈ మానవుడు ఆలోచనలు, భయాలు, దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ కూడా మనం వదిలినవన్నీ ఆ చంద్రుడు తీసుకొని పోతాడు.
అంటే ప్రతి అమావాస్యకు ఈ మానవుల యొక్క విసర్జించినటువంటి ఈ యొక్క భావ ప్రపంచాన్ని, ఆ భావాలతో కూడి ఉన్నటువంటి బాధలు, దుఃఖాలు, భయాలు ఏవైతే ఉన్నాయో ఆ డస్ట్ అంతా ఆయన తీసుకొని పోవడం జరుగుతుంది. ఆ చంద్రుడు పౌర్ణమి రోజుల్లో తిరిగి అది వెలుగుగా మనకు ప్రసాదిస్తుంది. లేదంటే ఈ చెత్త ఈ అన్ని ఇక్కడే ఉన్నట్లయితే మనం అంతా దాని యొక్క ఎఫెక్ట్ వల్ల నాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి అమావాస్యకు పౌర్ణమికి జరిగేటువంటి ప్రక్రియ ఇది. ఇప్పుడు మనం అమావాస్య రోజుల్లో ఏం చేయాలి అంటే విత్తనాలు నాటుకోవాలి. అంటే మనకు ఇప్పుడు చెత్త అనేది లేదు. అది ఉద్దేశం చెత్తది వేయడం కాదు. మన యొక్క సంకల్పాలు, మన యొక్క లక్ష్యాలు, మన జీవిత అవసరాల నిమిత్తం మనకు ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి సంకల్పాలని, విత్తనాలని మనం నాటుకోవాలి. ఈ పౌర్ణమి అమావాస్య రోజుల్లో, పౌర్ణమి రోజుల్లో పోసుకోవాలి. అంటే నాటుకో, పోసుకో. ఈ అమావాస్యకేమో విత్తనాలు నాటుకోవాలి, పౌర్ణమి రోజుల్లోనేమో పంట కోసుకోవాలి. ఇది ప్రక్రియ. ఏ విత్తనాలు నాటుకోవాలి? అసలు మన దగ్గర ఏ విత్తనాలు ఉన్నాయి? మనకేం సంకల్పాలు ఉన్నాయి? ప్రతి వ్యక్తికి వాళ్ళ జీవిత అవసరాల కోసం కొన్ని సంకల్పాలు ఉంటాయి. పిల్లలు పెళ్లిళ్ళు చేయాల్సి రావచ్చు, లేకపోతే ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే ఆర్థికంగా అంటే ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదం. మనకు ధ్యానము ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం అనే సంపద. రెండు, భోగభాగ్యాలు కావాలి. మన జీవితంలో మనకు సంపద అనేది, వనరులు అనేవి కావాలి మన జీవిత అవసరాల కోసం. మూడు, జ్ఞానం కావాలి, సత్య జ్ఞానం. సత్యమైనది, ఎప్పటికీ మారనిది సత్యం. ఏది సరైనది, ఏది సరికాదు అనే జ్ఞానం అనేది మనకి అవసరం. కాబట్టి ఈ మూడు ప్రతి వ్యక్తికి కావాలి. అందుకే ఈ సాధన చేయాలి. మనకు కావాల్సిన వనరులను సృష్టించుకునేటువంటి సమయం ఇది. వనరులు, ఏ వనరులు కావాలి మనకు? దేనికి కావాలి? వాస్తవానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఊరు వెళ్ళామనుకోండి, జనరల్గా లేడీస్కి చాలా బట్టలు ఉంటాయి, పెట్టె నిండా చీరలు ఉంటాయి. కానీ ఉన్న చీరలన్నీ బ్యాగులు సర్దుకొని వెళ్ళాం. సపోజ్ ధ్యానమాచక్రానికో లేకపోతే ఏదైనా ధ్యాన కార్యక్రమం 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు ముందు మనం ఏదైనా ఊరు కానీ వెళ్తున్నాం అనుకోండి, మన దగ్గర ఉన్నాయన్నీ తీసుకొని వెళ్ళాం. మనకు ఎంతవరకు అవసరమో అన్ని రోజులకు కావాల్సినటువంటి బట్టలు సర్దుకొని వెళ్తాం. అలాగే మనము దైవాలమే. ఆ దైవం అంటే ఆ సాక్షాత్తు సృష్టికర్తకు మనకి ఏ తేడా లేదు. అలాంటి మనము ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఈ భూమి మీద మనకు ఏ కార్యాలు చేయాలని వచ్చామో ఆ కార్యాలకు సంబంధించినటువంటి అన్ని వనరులు మనం తీసుకొని వస్తాం. మరి ఏమండి మనకు మన జీవితాల అవసరాలకు కావాల్సినవి అన్ని మన దగ్గర ఉన్నాయా? ఇప్పుడు మరి లేవు కదా అని మనం అనుకుంటాం. ఇప్పుడు పిల్లవాడికి, సపోజ్ మనం చిన్నప్పుడు పిల్లవాడిగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మనకు కావాల్సిన బట్టలు, చదువుకు కావాల్సిన పుస్తకాలు, ఆ ఫీజులు మనం అరిచి ఏడ్చి గగ్గోలు పెడితేనే అది వాళ్ళు మనకు ఇవ్వలేక. వాళ్ళు మనకు ఎప్పుడెప్పుడు ఏది కావాలో, ఇప్పుడు చిన్నప్పుడు పొత్తిళ్ళలో ఉన్నప్పుడు మనం అమ్మ గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మని మనం పాలు అడిగితేనే ఇవ్వలేదు, ఆకలి అయితేనే అన్నం పెట్టలేదు. మనకు చదువుకోవడానికి మనం ఏడ్చి గగ్గోలు పెడితేనే మనకు స్కూల్కి ఫీజులు కట్టలేదు, లేదంటే వాళ్ళ పుస్తకాలు కొనివ్వలేదు.
మనం ఎప్పుడు ఏది కావాలో అవన్నీ వస్తూనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. అవి జరుగుతాయి ఎందుకు అనంటే మనం అంతా దైవాలమే. ఏ సమయంలో ఏది మనకు అవసరమో అవన్నిటిని మనం తీసుకునే వచ్చాము. అది వస్తూనే ఉంటుంది ఆ టైంకి. అన్నీ ఒకసారి ఉండవు మన దగ్గర. అంటే చిన్నప్పుడు పాలు దగ్గర నుంచి పోయేటప్పుడు మనకి ఏవైతే అవసరమో అవన్నిటిని ఒకేసారి తెచ్చుకోము. ఎప్పుడెప్పుడు ఏది కావాలో అవి వస్తానే ఉంటాయి. అలాగే అప్పుడు మరి మరి దేని గురించి ఆలోచించాలి మనం? మరి వనరులు ఎందుకు మనకు? ఇక్కడ లక్ష్మి అంటే ఎగ్జాంపుల్, మహాలక్ష్మికి లక్ష్మికి డిఫరెన్స్ తెలుసుకుందాం ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ నాన్న ఉన్నారు ఇంట్లో. నాన్న ఏం చేస్తాడంటే బయటికి వెళ్ళి ఉద్యోగం వ్యాపారం చేసి ఆ కుటుంబ అవసరాలకు కావాల్సినటువంటి ధనాన్ని తీసుకొని వస్తాడు, అమ్మకి ఇస్తాడు. అమ్మ ఏం చేస్తుంది? ఆ ఇంట్లో వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తుంది. అక్కడ పిల్లలకు కావచ్చు, భర్తకు కావచ్చు, ఆ ఇంటి అవసరాలన్నిటికి కావాల్సినటువంటి ఆ ధనాన్ని ఖర్చు పెడుతుంది. అంటే డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఇక్కడ ఆ సంపాదించడం అనేది పురుషుడి యొక్క పని, పంచడం అనేది స్త్రీ యొక్క పని. ఇక్కడ ఈ ఈ రెండే లక్ష్మీనారాయణుడు. అంటే ఆ ఇంటికి లక్ష్మీనారాయణులు ఎవరంటే వాళ్ళిద్దరు, అమ్మ నాన్న. మరి మహాలక్ష్మి ఇప్పుడు అదే మన నాన్న ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రి అనుకోండి, లేదా ప్రధానమంత్రి అనుకోండి, ఆ దేశానికి రాజు అనుకోండి. మన అమ్మ రాణి, మహారాణి. ఇప్పుడు ఆ తండ్రి ఇంట్లో పిల్లవాడి కోసం, ఇంట్లో పిల్లల కోసం, అవసరాల కోసం మాత్రమే సంపాదిస్తాడా? లేదా ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరి కోసం వాళ్ళ బాగోగులు చూస్తాడా? అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి యొక్క యోగక్షేమాల కోసం ఆ తండ్రి పనిచేస్తాడు. ఆ తల్లి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ యొక్క సంపదను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే అదే మహాలక్ష్మి. మహాలక్ష్మి అంటే ఈ యొక్క ప్రపంచంలో అందరికీ కావాల్సినటువంటి అవసరాలను, సౌకర్యాలను డిస్ట్రిబ్యూట్ చేయడం, పంచడము అనేది మహాలక్ష్మి పని. మహాలక్ష్మి మహానారాయణ అంటే ఆయన ప్రపంచానికి కావాల్సినటువంటి ఈ సమస్త సృష్టిని నడిపిస్తున్నటువంటి ఆ యొక్క శక్తి స్వరూపుడైనటువంటి వాడు నారాయణుడు, మహావిష్ణుమూర్తి. అలాగే ఆయనకి శక్తిని అందించేది, అందరికీ శక్తిని అందించేది మహాలక్ష్మి. అందుకే మన లలితా సహస్రనామంలో చాలా క్లియర్గా ఉంటుంది. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. చిత్ అగ్ని అంటే చిత్తము కాల్చేటువంటి అగ్ని, అంటే ఈ శక్తి, ఈ ధ్యానం ద్వారా వచ్చే ఈ శక్తి ఏదైతే ఉందో అది దేన్ని ఏ పని చేస్తుంది అంటే దేవకార్యాలు చేస్తుంది. దేవకార్యాలు చేయడం కోసం ఉంది ఈ ధ్యానము. ఒక మాటలో చెప్పాలంటే ఈ ధ్యానం అనేది దేవకార్యాలు చేయడానికి ఉంది. దేవకార్యాలే చేయగలిగిన మనకు ఇంట్లో పని పెద్ద విషయమా? ఇంట్లో పెళ్లి, విశ్వ కళ్యాణమే చేయగలిగినటువంటి ఈ శక్తి ధ్యానం ద్వారా వస్తుంది. అందుకనే పత్రిజీ చాలా సింపుల్ గా నువ్వు ధ్యానం చేసుకో, 10 మందికి ధ్యానం చెప్పు. సో 10 మందికి ధ్యానం చెప్పడం అనేది చాలా సింపుల్, ధ్యానం చేసిన వాళ్ళు. అదే మనల్ని ఆ వైపుగానే నడిపించారు పత్రిజీ. కేవలం మన కోసం మనం బతకమని చెప్పలేదు, ఆయన కూడా అలా జీవించలేదు. ఇక్కడ ఉన్న స్త్రీమూర్తులందరూ కూడా ప్రపంచానికి ఏదో చెయ్యాలి అని ఆలోచించే వాళ్ళే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అంతా కూడా ఎవరు ధ్యానం చెప్తాము, ఏదైనా కార్యక్రమం ధ్యాన యజ్ఞం చేద్దాం, లోక కళ్యాణం కోసం పనిచేద్దాము, ఇలాంటి ఆలోచన విధానంతోనే ఉంటారు. అంటే కేవలం మన ఇంటి కోసమే పరిమితం కాదు, విశ్వ కళ్యాణం కోసం ఆలోచించే వ్యక్తులు. అంటే అసలు ధ్యానం చేసేదే అందుకోసం. అదే మహాలక్ష్మి అంటే. మహాలక్ష్మి అంటే ప్రపంచం కోసం మనం సేవ అందించడమే. సో ప్రపంచానికి ఏం కావాలి? ప్రపంచానికి ఇక్కడున్న ప్రజలందరికీ ఆరోగ్యం కావాలి,
ఇక్కడ ఉన్న ప్రజలందరికీ సంపదలు కావాలి, ఇక్కడున్న ప్రజలందరికీ ఆత్మజ్ఞానం కావాలి, సత్యం కావాలి, సత్య జ్ఞాన ప్రసాదిని. ఈ మూడు ప్రతి ఒక్కరికి అవసరమే. అది అందరికీ ప్రసాదించాలనే లక్ష్యం కోసమే మనం మహాలక్ష్మి సాధన చేయాలి. సో మరి ఎలా జరుగుతుంది ఇవన్నీ? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంతమందికి కావాల్సిన సంపద ఎలా వస్తుంది అంటే, ఎవరైతే ఈ మహాలక్ష్మి సాధన చేస్తారు, నాగార్జున సాగర్ మీకు తెలుసు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వల్ల ఈరోజు లక్షల ఎకరాలు సాగు అవుతున్నాయి. ఆ నాగార్జున సాగర్ ఏర్పడక ముందు అక్కడ మహాలక్ష్మి సాధన జరిగింది. దానికి కారణంగా అక్కడ ఆ జరగడం కారణంగా అక్కడ ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏర్పడి అక్కడి నుంచి మరి కుడి ఎడమ కాలువల ద్వారా లక్షల ఎకరాలు సాగు అవుతున్నాయి ఈరోజు. దాని ద్వారా ఎంత సంపద వస్తుంది లెక్కే లేదు ఇప్పటికి. అది అది పుట్టిన దగ్గర నుంచి, అది తయారైన దగ్గర నుంచి ఇప్పటి వరకు. అంటే సంపద అలా ఉంటుంది. సంపద అంటే మనకి ఏదో కరెన్సీ నోట్లు అనుకుంటున్నాం మనం. నో, సంపద అంటే కరెన్సీ నోట్లు కాదు. చాలా మందికి డబ్బు సంపద అంటే మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ అనుకుంటారు. రాంగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎడారిలో ఉన్నాం అనుకోండి, ఒకవైపు ₹1,00,00,000 ఉంది, ఇంకోవైపు గ్లాస్ మంచినీళ్ళు ఉన్నాయి. మనకి ఏది కావాలి? గ్లాస్ మంచినీళ్ళే కావాలి. ఆకలిస్తుంది, ₹1,00,00,000 ఉంది, ఇక్కడ ధనం ఉంది, భోజనం ఉంది, లేదా పండ్లు ఏవో తినే పదార్థాలు ఉన్నాయి. మనకు సంపద ఏది? ఈ ₹1,00,00,000 కాదు, ఈ తినే పదార్థం. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు, నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను. ఆయన ఐసీయూలో ఉన్నప్పుడు దాదాపు ₹3,00,00,000 ఖర్చు అయింది ఒకవైపు. మరి ఇంకొక వైపు ఆరోగ్యం. ఇక్కడ ఆరోగ్యం వచ్చిందా 3 కోట్లు పెట్టినా? రాలేదు. కరోనా సమయంలో ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదని హాస్పిటల్లో ఉన్న వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు ఇంటికి. అంటే ఆరోగ్యం అనేది డబ్బుతో రాదు. మరి దేనికోసం మనం పనిచేయాలి? ఆరోగ్యం రావట్లేదు, ఆకలి తీరట్లేదు, దాహము తీరట్లేదు, మరి డబ్బు వెంట పరిగెత్తుతున్నాం మనం అంతా. ఆ సంపద కావాలంటున్నాం. సంపద అంటే డబ్బు అనుకుంటున్నాం, కరెన్సీ నోట్లు అనుకుంటున్నాం. దట్ ఈస్ రాంగ్. పత్రిజీ దగ్గర 2 జేబులు ఖాళీ, కానీ ఈ ప్రపంచం అంతా ధ్యాన ప్రచారం చేశారు. ఎలా అంటే అదే సంపద. ఆ సంపద అనేది ఎలా వస్తుంది అనేది ఫండమెంట్. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న బెడ్రూమ్లన్నీ ఆయన బెడ్రూమ్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఊరు వస్తే ఆ ఊర్లో ఆయన ప్రత్యక్షంగా ఒక ఇంటికి వెళ్ళొచ్చు కాక, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా ఇంటికి వస్తే బాగుండు అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. శరీరపరంగా అన్ని ఇళ్లలోకి ఆయన రావడం కుదరదు కాబట్టి అక్కడ ఒక చోటుకి వెళ్తారు. అంటే అన్ని ఇళ్లలో, అన్ని హృదయాల్లో ఆయనకి స్థానం ఉంది అంటే అర్థం అదే సంపద. ఆ సంపద కావాలి మనకు. ఆ సంపదని మనం సృష్టించుకోవాలి. అది ఎలా వస్తుంది? చెప్తారండి బాగానే మాటలు, ఎలా అవుతుంది సాధ్యము అని అందరూ అనుకుంటారు. వెరీ సింపుల్. అదే ఫండమెంటల్. మనమంతా ఎవరు? పత్రిజీ ఎప్పుడు సంబోధిస్తారు, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. మనమంతా ఎవరు అంటే ఫ్రెండ్స్. ఎవరికి ఫ్రెండ్స్? మన క్లాస్మేట్స్గా, మన ఇంటి పక్కన వాళ్ళకా? లేకపోతే ఇప్పుడు కలిసాం కాబట్టి మనమా ఫ్రెండ్స్? అంటే ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశితో మనం మిత్రత్వం చేయాలి. అది ఫ్రెండ్షిప్. మనం అందరికీ మిత్రులమే. మన ఇంట్లో బాత్రూంలో ఉండే కాక్రోచ్కి, గోడ మీద ఉండే బల్లితోనూ, ప్రతి క్రిమి కీటకాలతో సైతం మనం ఫ్రెండ్షిప్ చేయాలి. అంటే దేన్ని అసహించుకోకూడదు, వ్యతిరేకించకూడదు. అది ఫ్రెండ్షిప్. దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఊరికినే ఏది రాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకి వాటిని అసహించుకోవడమే నేర్పించారు.
నేర్చుకున్నాం కూడా, భయపడ్డాం కూడా. చిన్నప్పుడు పిల్లవాడిగా ఉన్నప్పుడు, పసివాడిగా ఉన్నప్పుడు మనకి వేటిపైన వ్యతిరేకత లేదు. అక్కడ పాము వచ్చినా దాంతో ఆడుకుంటాడు. వాడికి ఏమో తప్పు ఒప్పు ఏం తెలియదు. కానీ పెరిగే కొద్దీ మనలో భయాల్ని, అసహ్యాన్ని, ద్వేషాన్ని నింపారు. ఈ చుట్టూ ఉన్న సమాజం అలా ప్రవర్తించింది కాబట్టి మనం కూడా అదే నేర్చుకున్నాం. కాబట్టి ఫ్రెండ్షిప్ చేయాలి. మాస్టర్, వీఆర్ ఆల్ మాస్టర్స్. మాస్టర్ అంటే గురువు. గురువు అనేది ఒక చైతన్యం, వ్యక్తి కాదు. పత్రిజీ ఎప్పుడు నేను గురువునని చెప్పలేదు. షిరిడి సాయిబాబా ఎప్పుడు కూడా ఆయన చెప్తుండేవారు, నేను నా గురువుతో ఈ 12 ఏళ్ల పాటు ఇక్కడ ఉన్నాను అని. గురువుతో ఉండటం అంటే ఏంటి అర్థం? ఒకసారి ఆలోచించుకోండి. 12 సంవత్సరాల పాటు గురువుతో ఈయనుంటే ఉండొచ్చు, కానీ ఆ గురువు ఉండేవాడా? ఉండగలిగేవాడా? పోని బాత్రూమ్ కూడా వెళ్ళాలి కదా, ఎక్కడికైనా తిరగాలి కదా, అక్కడే ఉండడు కదా గురువు. ఈయనుంటే ఉండొచ్చు ఒకవేళ, కానీ ఆయన ఎలా ఉండగలరు అంటే గురువుతో ఉండటం అంటే ఒక వ్యక్తి కాదు. నీ శ్వాసే నీ గురువు అని చెప్పారు. గురువు అనేది ఒక చైతన్యం, ఒక శక్తి, ఒక జ్ఞానం. ఒక సూర్యుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చాలా క్లియర్గా చెప్పాడు, నేను ఈ భగవద్గీత జ్ఞానాన్ని మొట్టమొదట ఆ సూర్య భగవానుడికి ఇచ్చాను అని. అంటే సూర్యుడు భగవాన్ దగ్గర ఏముంది? జ్ఞానం ఉంది, శక్తి ఉంది, కాంతి ఉంది, చైతన్యం ఉంది. మనం నిరంతరం శ్వాస మీద శ్వాస తీసుకుంటా ఉన్నాం. ఇది సూర్యనాడి కుడివైపు ఉండేది, ఇది చంద్రనాడి అంటారు. ఆ సూర్య చంద్రులు అంటే రెండు ఒకటే ఫ్యామిలీ. ఈ భూమి సౌరమండలంలోనే ఉన్నాయి ఇవన్నీ. ఈ భూమి సూర్యుడి నుంచే పుట్టింది. ఈ గ్రహాలన్నీ సూర్యుడి నుంచే పుట్టాయి. సూర్యుడు ఏర్పడిన లక్షల సంవత్సరాల తర్వాత భూమి ఏర్పడింది. భూమి ఏర్పడిన లక్షల సంవత్సరాల తర్వాత మనం ఏర్పడ్డాం. మనము సూర్యుడి నుంచే వచ్చాం. కాబట్టి మనమంతా ఈ సూర్యుడికి సంబంధించినటువంటి వాళ్ళం. ఆ సూర్యుడి నుంచి వచ్చినటువంటి మనము ఆ సూర్యుడి నుంచే శక్తిని తీసుకుంటూ ఈ భూమి మీద ఉన్న సమస్త పంటల్లో కావచ్చు, ప్రతి వ్యక్తిలో కావచ్చు, ఈ ప్రపంచం అంతా కూడా ఆ సూర్యుడి యొక్క కాంతి, వెలుగు, జ్ఞానముతోనే, శక్తితోనే నడుస్తున్నాయి. అందుకనే మన శ్వాసే మన గురువు అని ఎందుకన్నారంటే, ఈ శ్వాస అనేది నిరంతరం సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది. ఆ శ్వాసను పట్టుకుంటే ఈ సమస్త సృష్టి నీకు అర్థమవుతుంది. ఈ భూమి మీద అమ్మ గర్భంలోంచి మనం బయటకు వచ్చినప్పుడు నుంచి ఈ భూమి మీద ఈ శరీరాన్ని మనం వదిలేంత వరకు ఈ శ్వాస మనల్ని పట్టుకొనే ఉంటుంది. అమ్మ గర్భంలోంచి బయటికి రాగానే శ్వాస మొదలైంది. ఈ భూ ఈ భూమి అనే అమ్మ దగ్గర నుంచి విడిపోగానే శ్వాస వదిలేస్తాం. అంటే శ్వాస మనల్ని పట్టుకుంటే బతుకుతున్నాం అంతే. కానీ శ్వాసని మనం పట్టుకుంటే జీవిస్తాం. బతకడానికి, జీవించడానికి చాలా తేడా ఉంది. బ్రతకడం అంటే బతికి ఉండడం అంతే. జీవించడం అంటే అద్భుతంగా జీవించడం. సో ఆ శక్తిని మనం పట్టుకుంటే, ఆ శక్తి ఉన్న ఆంతర్యాన్ని మనం గ్రహిస్తే, ఆ శక్తిని మనం ఉపయోగించుకుంటే మన జీవితం అద్భుతంగా మారుతుంది. కానీ అది మనల్ని పట్టుకుంటే ఏదో బతికేస్తాం అంతే. కుక్కలు, పందులు, ఈ భూమి మీద క్రిమి కీటకాలు ఎలా బ్రతుకుతున్నాయో మానవుడు కూడా అలాగే బ్రతుకుతాడు, పోతాడు ఏదో ఒకటి. కానీ దానికి మనకు చైతన్యంలో తేడా ఉంది కదా. ఆత్మలో తేడా లేదు, కానీ చైతన్యంలో తేడా ఉంది. అందరూ ఒకటే ఆత్మ. ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశుల్లో ఉన్న ఆత్మ ఒకటే, కానీ చైతన్యంలో, పరిణామ క్రమంలో ఒక ఫంగస్ నుంచి, అంటే పుట్టగొడుగు ఉంది కదా, పుట్టగొడుగు అనేది ఫంగస్, ఫంగి. మొట్టమొదట ఖనిజ సామ్రాజ్యంలో కొన్ని లక్షల సంవత్సరాలు మనం జీవించున్నాం.
ఆ తర్వాత వృక్ష సామ్రాజ్యంలోకి వచ్చాం, సామూహిక ఆత్మగానే ఉన్నాం. అక్కడి నుంచి విడిపోయాం మనం. ఫంగస్. ఫంగస్ అంటే పుట్టగొడుగులు. అక్కడ జీవం అనేది స్టార్ట్ అయింది. నిర్జీవానికి జీవానికి మధ్యలో ఉండేటువంటి ఒక పదార్థమే పుట్టగొడుగు. అందుకే పుట్టగొడుగులు తినొద్దంటారు. అక్కడే జీవం స్టార్ట్ అయింది దానికి. దానికి కిరణజన్య సంయోగక్రియ జరగదు. అది నిర్జీవమైన పదార్థమే. కొంచెం జీవం ఉంది. అంటే జీవికి నిర్జీవికి మధ్యలో ఉండేటువంటి ఒకానొక పదార్థమే పుట్టగొడుగు. అక్కడ స్టార్ట్ అవుతుంది మన యొక్క చైతన్యం. అక్కడి నుంచి ఒక క్రిమి కీటకాల నుంచి అలా జంతు సామ్రాజ్యంలోకి వచ్చి, జంతు సామ్రాజ్యం నుంచి మానవ సామ్రాజ్యంలోకి, ఒక ఆటవిక మానవుడి దగ్గర నుంచి దైవత్వం వరకు ఒక పరిణామ క్రమంలో మనం ఎవరున్నారు? ఈ యొక్క గురువు అంటే ఎక్కడున్నాడు? ఒక వృక్ష సామ్రాజ్యంలోంచి జంతు సామ్రాజ్యంలోకి రావడానికి ఎవరు చెప్పారు? ఇంక అయిపోయింది నీకు ఇక్కడ జన్మ, నువ్వు నెక్స్ట్ వృక్ష సామ్రాజ్యంలోకి వెళ్ళు అని ఎవరు చెప్పారు? అంటే మనలో ఉండే గురువు, మన శ్వాసే మన గురువు. అంటే సూక్ష్మ రూపంలో ఉన్న గురువు మనకు చెబితే నెక్స్ట్ జన్మలోకి వచ్చాం మనం. ఆ వృక్ష సామ్రాజ్యంలోంచి జంతు సామ్రాజ్యంలోకి ఎవరు నేర్పించారు? పాఠాలు చెప్పారు ఎవరన్నా కూర్చోబెట్టి? లేదు. అక్కడి నుంచి మనలో ఉన్న గురువే మనకి ఇంక అయిపోయింది ఇక్కడ నుంచి వెళ్ళు అని నడిపించింది. ఆ ఆ జంతు సామ్రాజ్యం నుంచి మానవ సామ్రాజ్యంలోకి ఏ గురువు చెప్పాడు? మనలో ఉండే ఆ చైతన్యం ఆ గురువే చెప్పాడు. సూక్ష్మ రూపంలో నిరంతరం గురువులు ఉన్నారు. అంటే భౌతిక రూపంలో ఇప్పుడు మనం చిన్నప్పుడు అమ్మ మన గురువు, తర్వాత మన నాన్న మన గురువు. మనం ఎంతో మంది దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటా ఉంటాం. మన ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ముందు వాళ్ళు, ఇంటి వెనక వాళ్ళు, మన అన్న తమ్ముడు చెల్లి, మన భర్త భార్య, వీళ్ళందరూ మన గురువులే ఏదో ఒక రూపంలో. అంటే వ్యక్తులు కాదు గురువు. ఎక్కడి నుంచో మనకు జ్ఞానం వస్తుంది. ఎవరి ద్వారానో వస్తుంది. అంటే ఒక మీడియం కావాలి, వస్తుంది, అది జరుగుతుంది. ఆ మీడియం ద్వారా మనం ఆ జ్ఞానాన్ని మనం తీసుకుంటాము. అంటే మన లోపలే ఉంది, అది బయట లేదు. గ్రహించే శక్తి మన దగ్గర లేనప్పుడు మనం ఏమి తెలుసుకోలేము. ఇప్పుడు నేను మాట్లాడే భాష తెలుగు. తెలుగు భాష మీకు అర్థమైతేనే, మీ లోపల ఉంటేనే అది మీకు అర్థమవుతుంది. ఆ తెలుగు భాష మీ దగ్గర లేకపోతే నేనేం చెప్పిన అర్థం కాదు. అంటే జ్ఞానం నేను ఇవ్వట్లేదు, మీ దగ్గర ఆల్రెడీ ఉంది. మీ దగ్గర ఉన్న విషయాన్ని నేను తెలియజేస్తున్నా అంతే. అలాగే ఈ సృష్టి మొత్తం కూడా మనకు మన దగ్గర ఉన్నదాన్నే తెలియజేస్తుంది. మన దగ్గర లేనిది మనకేం తెలియజేయట్లేదు. కాబట్టి మనం కనెక్ట్ అవుతున్నాం అంతే. ఈ సూర్యుడి వెలుగు పడ్డప్పుడే మనకు కంటికి కనిపిస్తున్నాయి ఇవన్నీ. ఆ సూర్యుడి వెలుగు అంటే సూర్యుడు నుంచి వచ్చేది వెలుగు మాత్రమే వెలుగు కాదు. ఇప్పుడు కరెంటు, మనం ఇప్పుడు వెలుగు, ఈ కరెంటు వెలుతురు కూడా సూర్యుడి నుంచి వచ్చిందే. ఈ పంచభూతాల నుంచి వచ్చిందే. ఇప్పుడు నీటి ద్వారా వచ్చినా, బొగ్గు ద్వారా వచ్చినా, ఈ కరెంటు ఉత్పత్తి అయినా సరే అది సూర్యుడి నుంచి వచ్చిందే. కాబట్టి ఈ శక్తి ఎక్కడి నుంచి ఉంది అంటే సూర్యుడి నుంచి. ఈ శక్తి రావడం వల్లనే అది వెలుగుతుంది. వెలగడం అంటే ఆ కాంతి, అంటే ఆ శక్తి వల్ల కాంతి వచ్చింది. ఆ కాంతి వల్లే ఇక్కడ అన్ని దర్శనం అవుతున్నాయి మనకు. ఆ కాంతి వల్లే, ఆ శక్తి వల్లే సమస్త జీవరాశుల్లో ఉండేటువంటి శక్తి ఉత్పన్నం అవుతుంది. ఆ వృక్షాల్లో ఆ సూర్యుడి యొక్క శక్తి వల్లనే ఆ వృక్ష సంపదలో అక్కడి నుంచి పుడుతున్నాయి, పంటలు పండుతున్నాయి. మరి ఈ యొక్క భూమి, సూర్యుడు, నీరు, అగ్ని, ఆకాశము, భూమి, నీరు, అగ్ని, ఆకాశం, అలాగే ఏమున్నాయి ఇంకోటి? భూమి, నీరు, అగ్ని, గాలి, వాయు. వాయు. థ్యాంక్ యూ మేడం. సో ఈ 5 పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచము అంటారు. ప్రపంచము. ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ఈ పంచభూతాలే ఈ శరీరంలో కూడా ఉన్నాయి. పంచభూతాలతో నిర్మితమైంది. అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అక్కడ మహా అనంతంగా జరుగుతుంది, ఇక్కడ తక్కువగా జరుగుతుంది, అంతే తేడా. ఇప్పుడు మనం ఒక విత్తనం వేసాము భూమిలో. ఆ విత్తనం అనేది భూమిలో వేసినప్పుడు అది చీకటిలో
చీకటి ఉండాలి. అంటే చీకటి అంటే వెలుతురులో బయట బయట భూమి మీద బయట ఉన్నప్పుడు అది మొక్క రాదు. భూమి లోపల ఉన్నప్పుడే మొక్క వస్తుంది. భూమి లోపల మొక్క ఉన్నప్పుడు విత్తనం వేసినప్పుడు ఆ చీకటిలో మొక్క మొలుస్తుంది. మొక్క ఊరికినే మొలుస్తుందో దానికి నీరు కావాలి. ఆ భూమిలో ఉండే తేమను తీసుకొని అది మరి ఆ మొక్క రాగానే దానికి పైన అడ్డుగా ఏదైనా ఉందనుకోండి, దానిపైన అడ్డుగా ఏదైనా ఆ భూమి పైన విత్తనం ఉంది, విత్తనం పైన ఏదైనా ఉంటే మొక్క వస్తుందా పైకి? అంటే ఇది లేమి ఉండకూడదు పైన. అదే ఆకాశం అంటే. ఆకాశం అంటే అవకాశం ఇచ్చేది ఆకాశం. ఆకాశం అంటే పైన కనబడే మబ్బులు కావు, నక్షత్రాలు కాదు. ఇదంతా ఆకాశమే. ఈ శూన్యం, ఈ యొక్క ప్రదేశం అంతా ఆకాశం అంటారు. సో అప్పుడు ఆకాశం ఉంటేనే అది ఆధారం ఏమి అంటే అడ్డుగా ఏమీ లేనప్పుడు అది పెరుగుతుంది. తర్వాత సూర్యుడి యొక్క కాంతి పడితేనే అది ఎదుగుతుంది. సూర్యుడు ఎటువైపు ఉంటే అది ప్రయాణం చేస్తుంది. చూడండి, ఇంట్లో తీగ పెడితే మొక్క పెడితే అది సూర్యుడికి అనుగుణంగా అది వెళ్తుంది పైకి. తర్వాత వాయువు, గాలి లేకుండా మనం కనుక చెట్లు వేసామనుకోండి, గాలి లేదు అసలు దానికి ఎక్కడా కూడా. గాలి లేని ప్రదేశం ఉంది ఎక్కడైనా? గాలి ఉంటేనే అది ఎదుగుతుంది. అడవిలో గాలి విశాలంగా ఉంటుంది కాబట్టి అది బాగా ఎదుగుతుంది. మనం లిమిటెడ్గా ఉన్నప్పుడు, ఎక్కడైనా ఇంట్లో ఉన్నప్పుడు ఆ చెట్టు అంత ఎదగదు. ఫ్రీగా విశాలంగా ఉన్నప్పుడే అది బాగా ఎదుగుతుంది, దానికి గాలి బాగా తగిలినప్పుడు. అగ్ని, భూమి, నీరుంటేనే అది. నీరు కూడా చూడండి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి నీరు. దాని యొక్క ఆ భూమిని బట్టి, నీరుని బట్టి దాని టేస్ట్ కూడా మారిపోతుంది. ఆ నీరు అనేది సంస్కారం. ఇప్పుడు మన శరీరంలో కూడా ఈ పంచభూతాలు ఉన్నాయి. బయట విత్తనం వేసినప్పుడు ఒక జామ విత్తనం మొక్క వేస్తే, మొక్క అంటే విత్తనం ద్వారా వచ్చింది. ఆ మొక్క దాని జీవిత కాలంలో ఎన్నో లక్షల కాయలు ఇస్తుంది తిరిగి. ఒక వరి విత్తనం వేస్తే ఎన్నో వేల విత్తనాలు మళ్ళీ తిరిగి ఇస్తుంది. ఒక మామిడి టెంక పెడితే ఎన్నో మామిడికాయలు దాని జీవితంలో మనకి ఇస్తుంది. అలాగే మనం వేసే విత్తనం వల్లనే పంట వస్తుంది. ఇది ఫండమెంటల్ రూల్. మనం విత్తనం వేయాలి. విత్తనం వేయకుండా పంట రాదు. నీరు పోయకుండా అది ఎదగదు. ఆకాశం లేకుండా, అగ్ని లేకుండా, వాయువు లేకుండా అది జరగదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. బయట మరి చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం, అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ అవి మనకేమీ ఆశ్చర్యం అనిపించట్లేదు, అందులో అద్భుతం ఏమి అనిపించట్లేదు మనకు. ఎందుకంటే అవి సహజంగా మనం చూస్తున్నాం కాబట్టి చిన్నప్పటి నుంచి. అందులో పెద్ద గొప్ప ఏముంది, అవి సహజమే కదా అనుకుంటున్నాం మనం. మరి మనం కూడా ఆ పంచభూతాల నుంచే ఏర్పడ్డాము. మన లోపల కూడా విత్తనాలు నాటుకుంటే, దానికి అగ్నిని, ఆకాశాన్ని, వాయువుని సక్రమంగా ఇస్తే అది కూడా అద్భుతంగా ఎదుగుతుంది. మరి ఏ విత్తనాలు వేసుకోవాలి మనము? ఏ విత్తనాలు వేయాలి మనం? ఆరోగ్యం అనే విత్తనం వేసుకోవాలి. సంపదనే, వనరులని, మన జీవిత అవసరాలకు కావాల్సిన వనరులనే విత్తనాలు వేసుకోవాలి. జ్ఞానం అనే విత్తనాలు వేసుకోవాలి. అప్పుడు అవి పంట రూపంలో మనకు వస్తాయి. ఎలా వస్తాయి? మనము అమావాస్య రోజుల్లో, అంటే చీకటిలో మనం అది విత్తనం వేస్తే ఎలాగైతే వస్తుందో, మన విత్తనాలు నాటుకునేది అమావాస్య రోజుల్లోనే. ఉగాదికి మనం ఏం చేస్తామంటే దున్నుతాం, ఏరువాక సాగడం అనేది జరుగుతుంది. అంటే అమావాస్యకి దగ్గరలోనే ఉంటాం అప్పుడు. ఆ దున్ని తర్వాత మళ్ళా అమావాస్య రోజుల్లోనే విత్తనాలు నాటుతాం. పౌర్ణమి రోజుకి వచ్చేసరికి మొక్కలు మొలుస్తుంటాయి. అది భౌతికంగా జరుగుతుంది. ఇక్కడ ఆధ్యాత్మికత, భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రం అనేది ఎంత అద్భుతమైంది అంటే, ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక శాస్త్రం అనేది భారతదేశంలో ఉంది.
ప్రాపంచిక శాస్త్రం అనేది పాశ్చాత్య దేశాల్లో ఉంది. ఈ టెక్నాలజీ ఈరోజు మనం ఈ ఫోన్ కానీ, ఇప్పుడు మనం మీరందరినీ నేను చూస్తున్నాను, నన్ను మీరు చూస్తున్నారు, ఈ టెక్నాలజీ కానీ ఇవన్నీ పాశ్చాత్యులే కనిపెట్టారు. అంటే భౌతికవాదులు, భౌతిక శాస్త్రం లేకపోతే ఇవన్నీ రావు. ఇంత సౌకర్యవంతంగా మనం కూర్చొని మాట్లాడుకోలేం. అలాగే ఇందులో మాట్లాడే విషయం ఏదైతే ఉందో అది మనలో ఉన్న జ్ఞానమే, అదే ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మికత లేకపోతే మానవ జీవితం అనేది ఉన్నతంగా ఎదగదు. టెక్నాలజీ ఇక్కడ ఈ రెండు లోపించినాయి, ఒకటి ఉంటే ఒకటి లేదు. కాబట్టే ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి. ఈరోజు ఇంత యుద్ధకాండం ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయి? టెక్నాలజీతోనే. టెక్నాలజీ పెరిగింది, మానవ చైతన్యం పెరిగింది, కానీ అక్కడ ఏమి లేదు, దైవత్వం లేదు, ఆధ్యాత్మికత లేదు. ఇక్కడ ఆధ్యాత్మికత ఉంది. భారతదేశంలో హిమాలయాల్లో యోగులకు టెక్నాలజీ లేదు. చూడండి, ఈ రెండు మిస్ అయిపోయినాయి, వేరైపోయినాయి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అంటే ఈ రెండింటిని కలపడమే, ఈ రెండింటిని ఒక చోటికి తీసుకురావడమే. దట్ ఈస్ పత్రిజీ. పత్రిజీ చేసిన కృషి ఇటు భారతదేశాన్ని అటు పాశ్చాత్య దేశాన్ని రెండు ఒక చోటికి తీసుకొచ్చారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం మతాల పేరుతో, కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో వేరైపోయాం. కానీ ఈ బల్బు కనిపెట్టిన వాడు క్రిస్టియన్, అల్వా ఎడిసన్. ఈ యొక్క కరెంటు కనిపెట్టిన వాడు ఫారడే. అందులో ఆ టెక్నాలజీని, ఈరోజు ఎలక్ట్రిసిటీ అంతా కూడా ఫారడే లాస్ మీదనే ఆధారపడింది. సైన్స్ని అభివృద్ధి చేసిన వాళ్ళంతా కూడా క్రిస్టియన్ దేశాల్లో పుట్టిన వాళ్ళే. నేను క్రిస్టియానిటీని పాటించను, క్రిస్టియన్ అంటే నాకు వ్యతిరేకి, వాళ్ళు కనిపెట్టిన వస్తువుల్ని నేను వాడుకోని అని మనం అనట్లేదు. ఆ కరెంటుని మనం వాడుతున్నాం, టెక్నాలజీని మనం వాడుతున్నాం, ఈ ఫోన్ మనం వాడుతున్నాం. ఈ ఫోన్ తయారు చేసిన వాడు క్రిస్టియన్. వాడు క్రిస్టియనా, ముస్లిమా, ఇవన్నీ ఈ మతాలు అనేవి అసలు క్రిస్టియన్. ఆ జీసస్ క్రైస్ట్ ఎక్కడ పుట్టాడు? జెరూసలేంలో పుట్టాడు. ఆయన ఆత్మజ్ఞానాన్ని ఎక్కడ నేర్చుకున్నాడు? హిమాలయాల్లో నేర్చుకున్నాడు. ఆ జ్ఞానాన్ని ప్రపంచ దేశం అంతా కూడా ప్రచారం చేశాడు వెళ్ళి. ఆయన ఏ క్రిస్టియానిటీని ఆయన ప్రచారం చేయలేదు. ఆయన వచ్చి ఇక్కడ వచ్చి నేను ధ్యానం నేర్చుకున్నాడు హిమాలయాల్లో. ఆ సమయంలో బుద్ధుడి యొక్క బోధనలే ఉన్నాయి. ఒక 500 సంవత్సరాలు, బుద్ధుడి తర్వాత 500 సంవత్సరాలు అంటే ఇప్పుడు పత్రిజీ తర్వాత మనం ఉన్నాం. ఈ యొక్క జ్ఞానాన్ని పత్రిజీ ఏదైతే మనందరికీ అందించారో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఆయన ఇప్పుడు లేకపోయినా కూడా. అలాగే బుద్ధుడు లేడు ఫిజికల్ గా, కానీ బుద్ధుడి జ్ఞానమే అక్కడ నడుస్తుంది. దాన్నే ఆయన భాషలో దేవుని రాజ్యంలో చేరాలంటే చిన్నపిల్లలుగా అండి, దేవుని రాజ్యం నీలోనే ఉందని చెప్పాడు. మనమేం చెప్తున్నాం? దేవుడు నీలోనే ఉన్నాడే చెప్తున్నాం కదా. అది ఆయన భాషలో చెప్పాడు. నేను ఇప్పుడు అందరూ ఒకేలాగా చెప్పకపోవచ్చు. ఎవరి యొక్క మార్గంలో, ఎవరి స్టైల్లో వాళ్ళు చెప్తారు. కానీ అది క్రిస్టియానిటీ ఎలా అయింది? అలా ఇస్లాం అనేది ఇస్ అంటే ఈశ్వరుడు, లామా అంటే గొప్పవాడు, గురువు. గొప్పదైనది ఒక ఇస్లాం అనేది భగవంతుడిని విశ్వసించడం. ఆరాధకుడు అంటే భగవంతుడు ఆరాధ్యుడు, పూజించదగిన వాడు అనేదే ఇస్లాం చెప్తుంది. అదే ఉన్నతమైనది, ఈశ్వరుడు. ఇక్కడ భారతదేశం నుంచి వెళ్ళింది ఆ అరబ్ కంట్రీస్ లో ఇస్సాక్ అనే వ్యక్తి ప్రారంభించింది. అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల. ఇప్పుడు చూడండి, మనమే హిమాలయాలకు వెళ్తే ఏం చేస్తాం? అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బట్టలు వేసుకుంటాం. మన ఆహారపు అలవాట్లు, ఇప్పుడు ఇక్కడి నుంచి పోతే
పోయినప్పుడు కాస్త ఇడ్లీ కావాలనుకుంటాం, లేకపోతే దోశ కావాలి, లేకపోతే మనకు పచ్చళ్ళు కావాలి, మన ఆహారానికి అనుగుణంగా కావాలనుకుంటాం. ఈ మన దేశపైన ఎన్ని రోజులు ఉంటాయి? కొన్ని రోజుల తర్వాత అక్కడ ఉన్న వాటిని తిని అలవాటు పడతాం. ఆ తర్వాత తర్వాత జనరేషన్ లో మనం మన పిల్లలు వాళ్ళు అక్కడే ఉన్నాం అనుకోండి, అక్కడలాగే ఉండిపోతాం. అక్కడ ఉన్న ఆహారపు అలవాట్లే మార్చుకుంటాం. సహజంగా అయిపోతుంది అది మనకి. అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా మారిపోతాం. అది మతం అయిపోతుంది అంతే. ఇక్కడ ఏంటంటే ఒకే పండుగ రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా ఎందుకు చేసుకుంటారంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా. ఇక్కడ ఇలాగే చెయ్యాలి అనేది ఏం లేదు రూలు. కానీ అక్కడ ఉన్న దాని ఆరోగ్య సూత్రాలని ఆ సాంప్రదాయాల రూపంలో అక్కడ ఉన్నటువంటి గురువులు పరిస్థితులకు అనుగుణంగా ఆ ఒక సమూహాన్ని ఏర్పరిచి ఆ సమూహంతో సెలబ్రేట్ చేసుకోవడమే పండుగ అంటే. ఆ దేశకాలమాన పరిస్థితుల ప్రకారం ఆ యొక్క సమూహాన్ని ఏర్పాటు చేసేది మతం. ఆ మతము ఉన్నతంగా కొంచెం ఎదిగిన తర్వాత ఆధ్యాత్మికత అవుతుంది. ఆధ్యాత్మికత అంటే ఒక షిరిడి సాయిబాబా, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, వీళ్ళంతా ఒక యోగానంద పరమహంస, వీళ్ళంతా ఏం చేశారు? అన్ని మతాల్ని ఒకటి చేశారు. అరే బాబు, ఆ దేశం కాదు, ఈ దేశం కాదు, క్రిస్టియానిటీ కాదు, హిందూ కాదు, ముస్లిం కాదు, అంతా ఒకటే అని అందరినీ ఒకచోటికి తీసుకొచ్చారు. కేవలం కలిసి అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అది ఆధ్యాత్మికత. అసలు అది ఏంటి, దాంట్లో ఏముంది, ఫండమెంటల్ గా ఏ సైన్స్ దాగి ఉంది అందులో అని సైంటిఫిక్ గా ఇప్పుడు ధ్యానం చేస్తే ఏమొస్తుంది, ధ్యానం చేయడం వల్ల ఏ లాభాలు వస్తున్నాయి అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం అనేది శాస్త్రం, సైన్స్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అనేది ఇది శాస్త్రవేత్తల, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సమూహం. అంటే ప్రతిదీ మనం శాస్త్రీయంగా అర్థం చేసుకొని ఇక్కడ ఏం జరుగుతుందో ఆచరించి అందరికీ తెలియజేస్తాం మనం. అదే పిరమిడ్ స్పిరిచువల్ సైంటిస్ట్స్. సైన్స్ ఒక భౌతిక శాస్త్రాన్ని ఒక పుస్తకంలో ఎంతో మంది పొందుపరిచారు. ఎంతో మంది సైన్స్ ఆధారంగానే ఈరోజు టెక్నాలజీ ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్లో సిమ్ ఒకటి తయారు చేశాడు, ఈ ఫోన్లో బ్యాటరీ ఒకటి తయారు చేశాడు, ఈ జూమ్ ఒకటి తయారు చేశాడు, ఎయిర్టెల్ కంపెనీ లేదా జియో కంపెనీ ఒకటిది. అంటే ఈ ఫోన్ మనం ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్నాము అంటే ఎంతో మంది కలిసి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కనిపెట్టినటువంటి వాటన్నిటిని ఒక చోటికి తీసుకొచ్చి ఒక ఫోన్లో పొందుపరిచి ఆ ఫోన్ని మనం వాడుకుంటున్నాం. ఇక్కడైతే ఇది వాడుతున్నాం, మరి అక్కడెందుకు కలిసి ఉండం? అక్కడ నువ్వు ముస్లిం, నువ్వు హిందూ, నీ ప్రాంతం, నీ పాకిస్తాను, నీ అమెరికా, నీ ఆ దేశం ఈ దేశం అని విడిపోతున్నాం. వస్తువులు కావాలి, మనుషులు వద్దు. ఏం దరిద్రం ఇది! జర్మన్లో కొన్ని లక్షల పాలు సముద్రం పాలవుతుంది. అమెరికాలో కొన్ని లక్షల టన్నులు గోధుమలు ఆ సముద్రం పాలవుతుంది. మన భారతదేశంలో ఒక్కొక్క సందర్భంలో టమాటాలు ఎక్కువ పండిపోతే రోడ్ల మీద కుప్పల్లో పడేస్తారు. ఏం మాయరోగం! పంచొచ్చుగా అందరికీ ఫ్రీగా. డబ్బులు వస్తేనేమో ఇప్పుడు ఉంటాయి, వాడు అన్ని వేస్ట్ అయిపోతాయి కదా, తక్కువ రేటుకి ఇవ్వమంటే ఇప్పుడు ఆడు బారపోసేనే పోతాడు, కానీ పాడైపోతే ఎవరికి ఫ్రీగా ఇవ్వడు. అంటే పంచడం అనేది లేదు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే సంపద పాడేస్తున్నారు, పారబోస్తున్నారు తప్ప ఇతరులకి ఇవ్వడం అనేది ఇష్టం లేదు, పంచడం లేదు. అంటే ఇక్కడ మహాలక్ష్మి కొరవైంది. అమ్మ ఆ కుటుంబంలో ఎలాగైతే అందరికీ సంపదను అందజేస్తుందో, ఆ వనరులను అందజేస్తుందో, అలాగే ఈ ప్రపంచంలో ఉన్న సంపదని అందరికీ అందుబాటులో లేదు. దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇక్కడ పంపకం లేదు సరిగా, మహాలక్ష్మి అనేది లేదు, అందరికీ అందుబాటులో సంపదలు అనేవి లేవు. ఉండేవాడి దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, లేని వాడి దగ్గర అసలు లేవు.
మరి ఆ కోట్లతో వాడు ఆనందంగా అనుభవిస్తున్నాడా? లేదు. ఇంటి నిండా కోట్లు ఉన్నాయి, ఒంటి నిండా తూట్లు ఉన్నాయి, రోగాలు అనుభవిస్తున్నాడు. ఎందుకు అంటే వాడికి మహాలక్ష్మి లేదు. పత్రిజీ దగ్గర ఏది ఉంటే అది అందరికీ పనిచేస్తాడు, జ్ఞానం ఉంటే అందరికీ ఇచ్చేస్తాడు, అందరికీ భోజనం వండి పెట్టేస్తాడు, అందరికీ సమానంగా అందరికీ అందాలి అనేదే మహాలక్ష్మి. ఎవరైతే అందరి కోసం ఆలోచిస్తారో వాళ్ళ దగ్గరికే సంపద వస్తుంది. నువ్వు దాచుకుంటే దోచుకోబడుతుంది, పంచితే పెంచబడుతుంది. అదే రహస్యం. ఈ మహాలక్ష్మి అంటే పంచడమే, అందరికీ అందించడమే. మనం దేవుళ్ళు. ఎంతమంది విశ్వాసం ఉంది మనం అంత దేవుళ్ళమని చెప్తున్నాం, కానీ దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఆంఫట్ అని ఏదో మనం కనిపెట్టి ఒక మిరాకిల్స్ సృష్టించేవాడు కాదు. కొంతమంది చేసి ఉండొచ్చు, ప్రదర్శించి ఉండొచ్చు. ఎందుకంటే మూలాధారంలో ఉండేవాడిని ఏదో ఒక ఆధారం లేకపోతే వాడిని నమ్మడు. వాళ్ళకి నమ్మించి దైవ మార్గంలోకి తీసుకురావడానికి కొంతమంది ప్రదర్శించి చూపించారు. అది తప్పే అయినా తప్పలేదు. ఈ మానవుడికి అంతకంటే దరిద్రం లేదు, ఇంకేం చేస్తాడు పాపం ఆయన. వాడికి ఆధారం కావాలి. నువ్వు దేవుడు అని నేను ఎలా నమ్మాలంటాడు? వాడికి ఏదో కనిపెట్టాలి, వాడికి ఏదో చూపించాలి. అందుకోసం వాళ్ళు ప్రాణం మీదకి తెచ్చుకొని కూడా చూపించారు. ఏం చేస్తారు పాపం? మనల్ని ఉద్ధరించడం కోసం. గురువులంతా మానవుల్ని ఉద్ధరించడం కోసమే వాళ్ళు ఎన్నో అహోరాత్రులు కష్టపడుతుంటారు. అపారమైన ప్రేమ ఉంది వాళ్ళ పైన. మనకి గౌరవం లేదు, కానీ మన వెంట ఉండి మనల్ని రక్షిస్తూ, మనల్ని ముందుకు తీసుకెళ్తూ, మనకి తోస్తూ, మన లోపలుంటూ, మన ఇంట వంట జంట ఉంటూ మనల్ని ముందుకు నడిపించి, మనకి తోస్తూ, మనల్ని ఉన్నతంగా ఎదిగించాలని అహోరాత్రులు వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు, మన కంటికి కనిపించకుండా సూక్ష్మంగా. అది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ఖనిజ సామ్రాజ్యం నుంచి వృక్ష నుంచి జంతువు నుంచి మానవ సామ్రాజ్యంలో ఆది మానవుడి నుంచి దైవత్వం దాకా అది జరుగుతూనే ఉంటుంది. ఎంతమంది గురువులు మనం కలిసి ఉంటాం? అంటే గురువులు అంటే ఒక వ్యక్తి కాదు, గుర్తుపెట్టుకోండి, చైతన్యము. ఆ గురు చైతన్యాన్ని మనం పట్టుకోవాలి. మనమే గురువు, మనమే దైవము, మనమే మిత్రుడు. ఎలా? ఇప్పుడు శివుడు మానస సరోవరంలో ఉంటాడు. మానస సరోవరం అంటే ఇదే మనసు, ఇక్కడే ఉంది మనసు. ఈ మనసు అంటే ఆలోచన శక్తి మన బ్రెయినే. ఈ బ్రెయిన్ ఎలా ఉంది? తెల్లగా ఉంది, హిమాలయాల్లాగా. అక్కడే మనసు ఉంది, అక్కడే శివుడు ఉన్నాడు. మానస సరోవరంలో ఉంటాడు శివుడు. శివుడు ఎక్కడున్నాడు, పార్వతి కూడా అక్కడే ఉంటుంది. ఇద్దరు వేరు వేరు కాదు. మన శివుడు అనగానే మనం ఆయన అదేంటది, ఒంటి నిండా బూడిద పూసుకొని, పులిచర్మం కప్పుకొని, మెడలో పాము వేసుకొని, ఇవన్నీ మనం మనకు అది అది కనిపిస్తుంది అంతే. ఆ మహేశ్వర పిరమిడ్ ముందు మనకు ఏదైతే విగ్రహం ఉందో శివుడు అనగానే అదే ఉంటుంది. కానీ శివుడు అంటే ఆ విగ్రహం రూపంలో ఆంతర్యం వేరే. అక్కడ త్రిశూలం ఉంది ఆ చేతిలో, అంటే ఎడా పింగళ నాడి మధ్యలో ఉండే సుషుమ్న నాడి సింబల్. మెడలో పాము అంటే కుండలిని శక్తి. సో ప్రతిదానికి ఒక అర్థం ఉంది. సో ఇప్పుడు శ్వాస ఉంటే శివం, శ్వాస పోతే శవం. శ్వాస ఎక్కడైతే శ్వాస మీద ధ్యాస పెడితే శక్తి వస్తుంది. అంటే ఈ రెండు కలిసే ఉంటాయి. మీరు శివుడిని పట్టుకుంటే, శ్వాసను పట్టుకుంటే పార్వతి ఎమ్మటే పక్కనే వస్తుంది. అంటే ఇక్కడ శివుడు ఎక్కడున్నాడు? మీ శ్వాసలోనే ఉన్నాడు. ఇక్కడ ఆయన ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇక్కడే కదా శ్వాస స్టార్ట్ అయ్యింది. సో ఇది ఫస్ట్ ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. తర్వాత విష్ణువు, మనలో ఉండే శ్రద్ధ, ఉత్సాహం ఏదైతే ఉందో, మనం నడిపించేటువంటి శక్తి ఏదైతే ఉందో అదే విష్ణువు.
నారాయణ అంటే నార అంటే నీరు, ఆయనం అంటే ప్రయాణం. నీరు ఎక్కడైతే ప్రయాణం చేస్తుందో అక్కడే నారాయణుడు. ఈ సమస్త జీవరాశుల్లో నేను కొలువై ఉన్నాను అన్నాడు నారాయణుడు. నారాయణుడికి నిరంతరం శక్తినిచ్చేది లక్ష్మి. ఇప్పుడు నేను నారాయణుడిని, మీరంతా నారాయణుడు. ఈ నారాయణుడికి ప్రతి అణువణువుకి ప్రాణశక్తిని అందించేది మన హృదయం నుంచి, అంటే మన గుండె. ఈ గుండె మీరు హార్ట్ అని కొట్టండి గూగుల్లో, దానికి 4 చేతులు ఉంటాయి, 4 వాల్స్ ఉన్నాయి కదా, ఊడిపోతుంటాయి అవి. ఎందుకంటే పంచడం లేదు కాబట్టి. పట్టుకున్నాం మనం, పంచట్లేదు, దాచుకుంటున్నాం. ఆ దాచుకునే వాడికి హార్ట్ అటాక్ వస్తుంది, పంచేవాడికి రాదు. సో ఆ హార్ట్ లో ఉండే ఆ లక్ష్మి ఏం చేస్తుంది అంటే నారాయణుడి యొక్క హృదయంలోనే లక్ష్మి ఉంది. ఆ లక్ష్మి ఏం చేస్తుంది, మన శరీరంలో ఉన్న ప్రతి అణువుకి శక్తిని, ప్రాణశక్తిని అందిస్తుంది. అలాగే ఈ సమస్త సృష్టిలో నడిపించే నారాయణుడికి శక్తినిచ్చేది లక్ష్మి. తర్వాత మనం ఎప్పుడైతే ఈ శ్వాసను తీసుకుంటామో నాభి స్థానం వరకు వెళ్తుంది. మనమంతా కూడా అమ్మ గర్భంలో మనం జన్మ తీసుకున్నాం. ఆ గర్భం ఎక్కడుంది? నాభి స్థానంలోనే ఉంది. అంటే బ్రహ్మ ఎక్కడున్నాడు? నాభి స్థానంలో. నారాయణుడి యొక్క నాభి నుంచే కదా బ్రహ్మదేవుడు వచ్చింది. అంటే మన యొక్క శివుడు ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ విష్ణువు సమస్తం, అలాగే నా బ్రహ్మ, వాళ్ళతో పాటే ఈ ముగ్గురు కూడా, పార్వతి, లక్ష్మి, సరస్వతి కలిసే ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఎవరు? ఈ 3 ఉన్న, ఎవరికైతే ఆ 3 ఉన్నాయో వాళ్ళే దేవుడు. జీఓడి గాడ్, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రక్టర్. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఎక్కడ ఉన్నారు? మనలోనే ఉన్నారు. అంటే మనం ఎవరు? మరి దైవంలాగా మనం ప్రవర్తిస్తున్నామా? క్వశ్చన్ మార్క్. అంటే మనకు తెలియదు, మనం దైవం అని ఫండమెంటల్ గా మనకు తెలిసినా, థియరిటికల్ గా తెలిసినా మనం దైవంలాగా జీవించట్లేదు. కారణం, ఇప్పుడు మీకు డ్రైవింగ్ వచ్చు, డ్రైవింగ్ వచ్చిన దానికి ముందు రాదు ఒకరోజు, ఏదో ఒక రోజు అయితే రాదు, కానీ ఒక రోజు వచ్చింది. ఈ రావడానికి రాకుండా ఉంటే దానికి మధ్యలో ఆ వచ్చిన మొదటి రోజు మనం ఏం చేస్తాం? డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ మొదలు పెడతాం. సైకిలో డ్రైవింగో ఏదో. మొట్టమొదట సైకిల్ తొక్కుతున్నప్పుడు వెనక ఎవడో పట్టుకోవాలి. కాస్త తొక్కడం మొదలు పెట్టిన తర్వాత వాడు వదిలేస్తాడు. వాడు పట్టుకున్నాడులే అనుకొని మనం తొక్కుతూ ఉంటాం. తీరా వెనక్కి చూసినప్పుడు వాడు లేకపోతే అమ్మో ఎవడో పట్టుకోలేదురా బాబు అని పడిపోతాం. కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తాం? అప్పుడు జాగ్రత్తగా సైకిల్ తొక్కుతూ ఆ హ్యాండిల్ పట్టుకొని, ఎవరైనా వస్తారేమో బ్రేకులు పట్టుకొని, ఆ తొక్కితేనేమో అది పట్టుకోలేము, పట్టుకున్నప్పుడు తొక్కలేము. అలా నిదానంగా ఇవన్నీ బ్యాలెన్స్. అలాగే వంట చేసేటప్పుడు నిన్నటి వరకు వంట రాదు, మొదలు పెడతాం ఏదో ఒక రోజు వంట. ఆ వంట మొదలు పెట్టిన అప్పుడు ఫస్ట్ ఒకటి ముందో ఒకటి వెనకో అటో ఇటో అయిపోయి అది పాడైపోద్ది. అలా ఆ పాడైపోయినా సరే మనం ప్రయత్నం చేస్తాం. అలా మొదలుపెట్టిన వంట అద్భుతంగా వంట తయారు చేసే వాళ్ళగా తయారైపోతాం. అంటే మొదలు పెట్టాలి ఏదో ఒక రోజు. నువ్వు దైవం అంటే దైవంలా జీవించడం మొదలు పెట్టాలి. నువ్వు దైవమే, కానీ యూ హ్యావ్ టు స్టార్ట్ ఇట్. దైవం అంటే ఏంటి? దైవము అంటే సేవ. దేవతలందరూ, ఇప్పుడు శివుడు ఉన్నాడు, పార్వతి, వాళ్ళ పుట్టిన గణపతి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, వీళ్ళు ఈ శివుడి ఫ్యామిలీ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళంతా ఏం చేశారు? ఇంజనీరు, డాక్టరు, యాక్టరు, లాయరు, టీచరు చేయలేగా. వాళ్ళు ఏం చేశారు? శివుడు ఏం చేశాడు? అడిగా ఉన్న మరి ఒక ఇల్లు తర్వాత ఇంకొక ఇల్లు కట్టుకున్నాడా? మనం కట్టాం కానీ ఇంటింటికి, ఊరూరికి. వాళ్ళేమో వాళ్ళేమి ఆ అడవుల్లో అక్కడ కొండల మీదనే ఉన్నారు వాళ్ళు.
ఒకే ఇల్లు ఉంది వాళ్ళకి, ఉన్న ప్లేస్లోనే ఉన్నారు. వాళ్ళ పిల్లల్నేమి కాలేజీల్లో అక్కడ ఇక్కడ జాయిన్ సరే చేపిస్తారు, కానీ వాళ్ళు ఉద్యోగం చేసి అమెరికా, ఆస్ట్రేలియా అక్కడికి పోయి బాగా డబ్బులు సంపాదించి పట్టి పంపించని వాళ్ళని ఎక్కడికో విదేశాలకో లేదా వేరే లోకాలకు పంపించలేదు. వాళ్ళు ఏం చేశారు, ఒకడినేమో దేవ సైన్యానికి పెట్టాడు, ఇంకొకడినేమో అధిపతిగా పెట్టాడు. అంటే పని వాళ్ళందరినీ కాపాడే బాధ్యత, వాళ్ళందరికీ కావాల్సినటువంటి అంటే బాధ్యతలు ఉన్నాయి. ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకొని పని చేస్తున్నారు, అంటే సేవ చేస్తున్నారు అందరికీ. అంతే తప్ప వాళ్ళు సంపాదించుకోవట్ల, కోట్లు వెనకేసుకోవట్లేదు. మన రాజకీయ నాయకుల్లాగా, మన ఇంజనీర్లు, డాక్టర్లాగా లంచాలు తీసుకొని ఇంకా అవినీతి కార్యక్రమాలు చేయట్లేదు. ప్రపంచంలో సేవ చేస్తున్నారు దేవతలంతా. మనము కూడా దేవతలు అంటే ఇంజనీర్ చదవద్దని కాదు, డాక్టర్ చదవద్దని కాదు నా ఉద్దేశం. సేవ. వాళ్ళు కూడా చదువుకున్నారు, గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నారు విద్య నేర్చుకొని వాళ్ళు ఏం చేశారు, సేవ చేశారు. కృష్ణుడు, రాముడు విద్యను నేర్చుకొని అందరికీ సేవ చేశారు. బుద్ధుడు ఒక రాజు, చక్రవర్తి, ఏం చేశాడు, ఆయన ధ్యానం నేర్చుకొని ప్రపంచాన్ని అందరికీ ధ్యానం నేర్పించాడు. మళ్ళీ పోయి ఉద్యోగం చేసుకోలే. ఎవడైతే ధ్యానం నేర్చుకుంటాడో, ఎవడికైతే ఆ జ్ఞానం వస్తుందో వాడు ఏం చేయాలి, ఆ జ్ఞానం అంటే దైవత్వం, ఆ దైవత్వంతో ఆ దైవం అంటే సేవ చేయాలి. నీ చుట్టూ ఉన్న ప్రపంచానికి నువ్వు సేవ చేయాలి, లేదంటే నువ్వు దైవం కాదు. ఇతరులకు సేవ చేసేవాడే దైవం. నువ్వు దైవమే, కానీ దైవంలా జీవించట్లేదు. నువ్వు జీవించడం మొదలు పెట్టినప్పుడు నువ్వు దైవంగా మారిపోతావు. నీకు కావాల్సిన వరాలన్నీ అవే వస్తాయి. నువ్వు పంచు ఇస్తావు, వస్తుంది. నీ దగ్గర ఏది ఉంటే అది ఇచ్చేయి, దాచుకోమా కాదు. నువ్వు ఇస్తా ఉండు, వస్తానే ఉంటుంది. కాలువలో నీళ్లు బయటికి వెళ్ళిపోతే మళ్ళీ కొత్త నీళ్ళు వస్తాయి. పాత నీరు పోతేనే కదా కొత్త నీరు వచ్చేది. మన దగ్గర ఉంది, ఎవరికి ఇస్తేనే మన దగ్గరకు వస్తుంది. అదే మహాలక్ష్మి. మహాలక్ష్మి అంటే ఈ యొక్క భౌతిక జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మన సంపదల్ని మనము పంచడమే. అవి సహజంగానే ఉన్నాయి, దానికి ఏమి కష్టపడాల్సిన అవసరం లేదు. తనలో సర్వం ఉండగా తన లోపల వెతుకలేక ధర వెదకిడి, తనువులు మోసెడి ఎద్దుల మన్మంబు తెలియ మహిళ వేమ. తనలోనే సర్వం ఉంది, మనలోనే ఉంది, ఎక్కడికో వెళ్ళి పరిగెత్తాల్సిన అవసరం లేదు. దాన్ని మనం సృష్టించుకోవాలి. ఉడత సహాయం చేసింది. ఉడత చరిత్రకెక్కింది. ఏం చేసింది, తన శరీరాన్ని ఆ యొక్క వారధి కట్టడానికి, స్వామి నేను కూడా మీ సేవలో భాగం కావాలి, నాకు కొంచెం అవకాశం ఇవ్వండి ఏంటి అంటే, నా శరీరం మీద ఈ ఇసుక ఆగట్లేదు, కాస్త నాకు సహాయం అంటే ఆయన 3 గీతలు గీశాడు ఉడత మీద. అప్పుడు ఆ నదిలో మునిగి, ఆ నీళ్లలో, సముద్రంలో మునిగి మళ్ళీ ఇసుకలోకి వెళ్ళి ఆ ఇసుకలో అంటించుకొని పోయి అక్కడ పడేసి వచ్చేది. అంటే ఉడత సహాయం చేసింది. మరి మనకేం, మనం ఎంత చేయాలి? ఈ గురువుల యొక్క మహా సంకల్పం ఏంటి? ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు దైవం కావాలి. ప్రతి మానవుడిలో ఉన్న చైతన్యాన్ని వాడు అర్థం చేసుకోవాలి. అరే నువ్వు మానవుడు కాదురా బాబు, నువ్వు దైవానివి అని తెలియజేయాలి. నీలోనే అనంతమైన శక్తి ఉంది, జ్ఞానం ఉంది, నువ్వు దాన్ని తెలుసుకో. అడుగు తినే బెచ్చగాడివి కాదు నువ్వు, నువ్వే సహ సృష్టికర్తవు, నీలోనే అనంతం ఉంది అని తెలుసుకొని తెలియజేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అదే ఆ గురువులు చేసేటువంటి పని. ఆ గురువులకి మనం ఉడత సహాయం, ఉడత యాత్ర చేసినప్పుడు మనం ఎంత చేయొచ్చు? బడితే ఎలాగ ఉన్నాం? ఉడత చేయగలిగింది మనం చేయలేమా?
మనం ఎంతైనా చేయొచ్చు. అన్ని ఉడతలు అయితే మనం ఉన్నాం. ఆ ఉడతే అంత చేసినప్పుడు ఇంతలాగున్న మనం ఇంకెంత చేయొచ్చు. అది మనం అర్థం చేసుకో. అంటే దానికి ఉన్న సర్వస్వాన్ని అది పనిచేసింది. మనము కూడా అలాగే సర్వస్వం మనం పనిచేయాలి. అప్పుడు ఈ మహా ఉద్యమం అనేది ఉన్నత స్థాయికి వెళ్తుంది. నేను వేరు, నువ్వు వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అని మనం కొట్లాడడం కాదు. ఇదంతా ఒకటే చైతన్యము. ఉన్నదంతా ఒకటే. వేరువేరుగా పనిచేస్తాం, లక్ష్యం ఒకటే. ఎవరికి వీలుగా, ఎవరికి అనుగుణంగా వాళ్ళందరూ కలిసి ఒక సమూహం పనిచేయడమే, విశ్వ కళ్యాణం చేయడమే. వ్యతిరేక భావనలు మనసులో ఉండకూడదు. ఎవరి పట్ల, దేని పట్ల. మన హృదయంలో ప్రేమ ఉండాలి. మహాలక్ష్మి అంటే ప్రేమ, ప్రేమ స్వరూపం. ఆ ప్రేమకు అనంతమైన శక్తి ఉంది. అంటే ఈ భూమి మీద గురువులందరికీ ఉన్నది ప్రేమే. ఆ ప్రేమే దైవం. అందుకే వాళ్ళు ఇవ్వగలిగారు. దాన్నే మనం అర్థం చేసుకోవాలి. సో టైం అయినట్టుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా మాకు అద్భుతంగా వివరించారు సార్. అమావాస్య ధ్యానం అంటే